కాల్ డేటా రికార్డ్స్ అన్ని కూడా తీసుకురావాలి. రేవంత్ రెడ్డి గారు ఇలా మీరు ఓపెన్గా చెప్పాలి. మీ మధ్యన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యన 10వ తారీఖు నాడు పెరేడ్ గ్రౌండ్లో ఏం సంభాషణ జరిగింది? మోడీ గారు మిమ్మలను బండి సంజయ్ గారిని కాపాడమని చెప్పలేదా? ఏ దేవుని దగ్గర పోదామంటే ఆ దేవుని దగ్గరికి వస్తారు. లక్ష్మీనరసింహస్వామి దగ్గర పోదాం, లక్ష్మీనరసింహ పోదామా, లేకపోతే శ్రీశైలం మల్లన్న దగ్గరికి పోదామా, లేకపోతే ఉమామహేశ్వర స్వామి దేవాలయానికి పోదామా, సిరిసనగండ్ల లక్ష్మీనరసింహ శ్రీరామచంద్రుల దేవాలయానికి పోదామా, మీరు ఏ దేవాలయానికి అంటే ఆ దేవాలయానికి, భాగ్యలక్ష్మి దేవాలయానికి దగ్గర పోదామంటే పోదాం. బండి సంజయ్ని తీసుకురండి, మీరు రండి, మేమందరం వస్తాం. ఆ తడి బట్టలతో పోయి మీరు చెప్పండి, ఆ రోజు ప్రమాణం చేయండి, మీకు నరేంద్ర మోడీ గారు బండి సంజయ్ని కాపాడమని చెప్పలేదా? అందుకొరకే మీరు 9 రోజులు వెయిట్ చేయలేదా? మీరు ఓపెన్గా బండి సంజయ్కి ఒక సిగ్నల్ ఇచ్చిండ్రు. అది వే టు న్యూస్ కాంక్లేవ్లో ఏమని, నువ్వు సరెండర్ చేయి, వేరే మార్గం లేదంటే మరుసటి రోజే నాకాబందీ ఎస్ఎస్ రాజమౌళి కన్నా గొప్ప బాహుబలి టైప్ ఆఫ్ డ్రామా ఒకటి మంచిరేవుల పోలీస్ స్టేషన్ దగ్గర, మంచిరేవుల గ్రామం దగ్గర టెక్ పార్కో ఎకో పార్క్ ఉంది. ఆ ఎకో పార్క్ ఎదురుగా 8 గంటల 15 నిమిషాలకు యూనిఫామ్ వేసుకున్న పోలీసులు వస్తారు, బండి సాయి భగీరథ్. అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఆ డ్రామా. ఎందుకంటే ఇగో బండి సాయి భగీరథ్ మిమ్మల్ని అందరినీ కాదని నేనే మీకన్నా గొప్ప యాక్టర్ను నేనే బాబు అని చెప్పి వాళ్ళ 2 అడ్వకేట్లను తీసుకొని రాజులాగా నడుచుకుంటూ పోయిండు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు. మళ్ళా ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా ఇవాళ మీడియా ముందర చెప్తా ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజలారా ఒకసారి గమనించండి. బండి సంజయ్ గారు తప్పకుండా చట్టం ముందర లొంగిపోవాల్సిందే, పోలీసుల ముందర లొంగిపోవాల్సిందే. ఈ పేట్ బషీరాబాద్ ఎఫ్ఐఆర్లో అక్యూజ్డ్ కాలంలో వారి పేరు కూడా తీసుకురావాల్సిందే. అదేవిధంగా బండి సంజయ్ గారి ఇంటి ముందర ఉండే సీసీటీవీ కెమెరాలు, దాంట్లో ఉండే ఫూటేజెస్ అంతా కూడా అర్జెంటుగా తీసుకోవాల్సిందే. ఆనాడు బండి సంజయ్ గారి ఇంటి దగ్గర ఉండే ఏవైతే 22, 23 ఏప్రిల్ నాడు ఉండే కాల్ డేటా రికార్డ్స్ అన్ని కూడా భద్రంగా ప్రిజర్వ్ చేయాల్సిందే, వేరే మార్గం లేదు. ఇదంతా మీరు చేయడం లేదంటే మాత్రం తప్పకుండా మీరు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నమే చేస్తున్నారు. ఇది ముమ్మాటికి వాస్తవం. అదేవిధంగా ఈ సోషల్ మీడియాలో మరి దాదాపుగా 100 మంది ఈ అమ్మాయికి సంబంధించి చాలా అత్యంత నీచమైన అశ్లీలమైన కామెంట్స్ పెట్టిండ్రు. ఆమె ఫోటోలు ఆమె వీడియోలన్నీ కూడా చేసిన వాళ్ళందరినీ ఏ విధంగా అయితే గౌరవ న్యాయమూర్తి మీద అభ్యంతరకర పోస్టు పెట్టిన దుర్మార్గుని ఏ విధంగా అయితే తీసుకొచ్చిండ్రో అదేవిధంగా వీళ్ళందరినీ కూడా తీసుకురావాలి. వీటి కోసం మేము పోరాటం చేస్తాం. వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకునేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. చివరిగా నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నా, ఈ కేసులో మొదటి నుంచి కూడా బాలిక పక్షాన నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మా నాయకత్వం అంతా కూడా బాలిక పక్షాన్ని నిలబడ్డది. బాలికకు న్యాయం జరగాలని తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా ప్రజలను ముందుకు నడిపించింది. బాలికను అఘాయిత్యం చేసిన భగీరథ్ను కాపాడాలని అహోరాత్రులు కష్టపడ్డది రేవంత్ రెడ్డి. బండి సంజయ్, బీజేపీ నాయకులు, రామచంద్రరావు ఏం మాట్లాడుతున్నారు? రామచంద్రరావు గారు మీరు లాయరా, మీరు అడ్వకేటా? అడ్వకేట్ అయితే మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇదంతా బండి సంజయ్కి చెందిన వ్యవహారం, అది వాళ్ళ కొడుకు సంబంధించిన వ్యవహారం, బండి సంజయ్కి ఏం సంబంధం అంటున్నారు. మీరు ఎప్పుడన్నా తల్లి కంప్లైంట్ చదివినరా రామచంద్రరావు గారు? మీరు చాలా లాయర్ కదా, పెద్ద లాయర్ కదా, మీ దగ్గర ఇంకొక లాయర్ ఉంటాడు, ఆయన ఇప్పుడు ఎంపీ రఘునందన్ రావు గారు. మరి మీరు అంటే ఉరికొస్తారు కదా, పట్టుకొని డిబేట్లకు వాటికి వీటికి వస్తారు కదా, మరి దీంట్లో ఎందుకు రావట్లేదు మీరు? మరి అన్ని అబద్ధాలే మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ పోయిన మీ మహిళా నాయకురాలు, ఎక్కడ పోయిన మీ రచనారెడ్డి గారు, ఆమె కూడా పేరు మోసిన లాయర్ కదా, మాధవి లత, డికే అరుణ గారు, నిర్మలా సీతారామన్ గారు, స్మృతి ఇరానీ గారు, మీనాక్షి లేఖి గారు, వీళ్ళందరూ ఎక్కడ పోయిన? ఎందుకు మాట్లాడతలేరు ఈ మైనర్ బాలిక మీద? ఎందుకు మాట్లాడడం లేదు? రేవంత్ రెడ్డి గారు 17 కోట్ల రూపాయలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద పెట్టిన అక్రమ కేసులకు ఖర్చు పెట్టడానికి మీరు ఖర్చు పెట్టినరు. అభిషేక్ మను సింగ్ గారికి దాదాపుగా 7-8 కోట్లు ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. మరి ఈ అమ్మాయి గురించి కనీసం ఒక 10 లక్షలు, 20 లక్షలు, కోటి రూపాయలు పెట్టలేరా? ఇలా వచ్చి ప్రెస్ ముందర అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ మీరు రాజకీయాల గురించి మాట్లాడతారు.
మీరు కేటీఆర్ గురించి మాట్లాడతారు, లేకపోతే కేసీఆర్ గురించి మాట్లాడతారు. ఏ మాత్రం అర్హత లేదు. తెలంగాణ ప్రజలారా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ హోంమంత్రి ఉన్నంత వరకు మహిళలకు భద్రత లేదు, మైనర్ బాలికలకు భద్రత లేదు. అందుకొరకే ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. మరి ముఖ్యంగా ఈ పేట్ బషీరాబాద్ కేసులో ప్రతిరోజు కూడా మనం గమనిస్తూ ఉండాలి. రేవంత్ రెడ్డి గారు ఎన్ని కామెంట్లు చేసినా, ఎన్ని అబద్ధాలు